అదే అలాంటి ఏమండి అంటే హీరో కూడా చనిపోతాడు, ఆత్మగా ఉంటుంది కాబట్టి మీకు మీరు చెప్పుకునేది సెకండరీ పాయింట్ కరెక్ట్. చనిపోయాడు ఆత్మ అనేది ఉంటుంది, పరువు హత్య ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ ఏమి లేదు. హ్యాపీగా ఫ్యామిలీ అంతా కూర్చునేసి చూడొచ్చండి. అంటే ఆ టైటిల్ అదే పెట్టడానికి ఏంటి దేనికంటే అని ఇంట్రెస్ట్ కోసం, జస్ట్ చిన్న క్యూరియాసిటీ కోసం చాలా అనుకున్నాను అనమాట. డిఎన్డి అని కానీ ఇలా కొన్ని అనుకున్నాము. ఇంకా మల్టిపుల్ లాంగ్వేజెస్ దేవిక అండ్ డానీ అంటే ఇంకొంచెం క్లారిటీగా ఉంటుంది. డానీలో ఒక చిన్న వైపు ఉంది, ఎనర్జీ ఉంది అనేసి అనేది ఫైనల్గా దేవిక అండ్ డానీ తీసుకున్నాం అండి. శ్రీకారం లాంటి ఒక సినిమా తీసి అందరిలో ఒక ఆలోచన కలిగించారు, ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. అది ఇది ఒక వెబ్ సిరీస్ తీయడానికి సార్ నెక్స్ట్ మళ్ళీ మూవీ చేయడం లేదండి. వెబ్ సిరీస్ కోసం నేను వెయిట్ చేస్తాను, అంటే సారీ సినిమా కోసం వెయిట్ చేశాను 2 రోజుల పాటు. సో అనుకోకుండా ఏంటంటే ఒక మంచి కథ వచ్చింది నాకు. ఎప్పటి నుంచో ఉందన్నమాట, వేరే చేసినటువంటి మనం డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఒకసారి చూసుకుందాం అనేసి అనుకుంది. సో ఆ టైంలో వచ్చేసి వెబ్ సిరీస్ వచ్చింది. సో సబ్జెక్ట్ కూడా చాలా బాగా అనిపించింది. సో కలిసి వచ్చినప్పుడు మనం ఎందుకు వదులుకుంటాం, చాలా ఫైనల్ శ్రీధర్ గారు. యాక్చువల్లీ టీచర్స్ అంటే చాలా స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళ ఆలోచనలు కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మీరేంటి కంటి చాటు అమ్మాయిలా ఉండి భయపడుతూ ఇలాంటి క్యారెక్టర్ అండి ఎలా? I think that's actually one of the reasons I chose this character అండి. ఎందుకంటే ఎక్కడో నేను కొంచెం టైప్ కాస్ట్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో I wanted to do like a contrasting character. దేవిక someone who's very innocent. తనలో చాలా మంచితనం ఉంటుంది, వెరీ టిమిడ్ ఇన్ అవే, బట్ ఒక ఆర్క్ ఉంటుంది క్యారెక్టర్లో, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. సో దట్స్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ టు వాచ్. రెగ్యులర్ ఫిల్మ్ చేస్తున్నారు కదా, అది ఫస్ట్ ఒకటి ఆఫ్టర్ మోడర్న్ లవ్ చేస్తారు, షార్ట్ ఫిల్మ్స్ ఆంథాలజీ. యా ఎట్లా ఉంది సేమ్ ఫిల్మ్కి అంటే pretty much the same అండి. The only thing is working days కొంచెం ఎక్కువ ఉంటాయి, బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ there was not much difference, and ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా ఉన్నాయి. సో never felt any difference to be honest. So directly, I just want to ask you something. Before that, I congratulate the photography, as she said, it's beautiful. Chala baga vachindi. I think all of us will agree to that production values, and it looks really good. So first episode, almost 2 episodes చూసాను. So what is your calculation? How do you perceive the అంటే తెలుగులో చెప్పాలంటే మన ఆడియన్స్ మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? టేక్ అంటే స్టార్టింగ్ లో లవ్ స్టోరీ చాలా స్లోగా ఫామ్ ఎగ్జాక్ట్ సెకండ్ హాఫ్ నుంచి స్టార్టెడ్ యాక్చువల్లీ క్రియేటింగ్ అ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్, అండ్ దెన్ ఇట్ వాజ్ అ లవ్ స్టోరీ. అఫ్ కోర్స్ క్యారెక్టర్స్ వర్ వెరీ ఇంట్రెస్టింగ్, సుప్రత్ గారి వాళ్ళు, కానీ అది వాట్ యూ పర్సీవ్ యాజ్ మీ ఇప్పుడు వెబ్ సిరీస్ చేశారు కాబట్టి మీరు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ పరంగా మీరు ఎలా ఎందుకు పర్టికులర్ ఐ మీన్ ద వే ద స్టోరీ వెంట్, హౌ డిడ్ యూ చూస్ ఇట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఫస్ట్ ఎపిసోడ్ స్లో అనిపించడానికి రీజన్ ఏంటంటే క్యారెక్టరైజేషన్, ఇంట్రడక్షన్స్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయండి. సో దానివల్ల మీకు స్లోగా అనిపిస్తుంటుంది. సెకండ్ ఎపిసోడ్ ఇంకొంచెం స్పీడ్గా పెరిగినట్టు, థర్డ్ కావచ్చు, ఫోర్త్ కావచ్చు, మీకు రైజింగ్ పీరియడ్లోనే ఉంటుంది. సో మస్ట్ అండ్ షుడ్ ఐ హోప్, అంటే ఐ మీన్ ఇప్పుడు మీరు అడుగునే దానికి ఏంటంటే రేపు ఫుల్గా ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ మీరు చూసిన తర్వాత రివ్యూస్ కావచ్చు, ఎక్స్పెక్ట్ రాస్తారు. సో ఐ హోప్ మీ సైడ్ నుంచి పర్ఫెక్ట్గా వచ్చిందని నేను అనుకుంటున్నానండి. Also, I saw a little కొంచెం shades of showing how women are perceived కానీ the character, how that he is. So అది ఇంకా కొంచెం you will be exploring that more in the next year too. అలా ఉందండి, ఇంకా కొంచెం ఎంటర్టైన్మెంట్ పెరుగుతుంది, యాక్షన్ పెరుగుతుంది, ఎమోషన్ పెరుగుతుంది. సో మీరు అనుకుంటున్నటువంటి అన్ని జోనర్స్ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఏంటంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసుకున్న తర్వాత, ఎగ్జిక్యూషన్ ఉన్న తర్వాత ప్రతి క్యారెక్టరైజేషన్ ఏదైనా కావచ్చు. ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఓకే ఈ విధంగా ఐ మీన్ సింపుల్గా ఉన్నటువంటి అమ్మాయి ఒక ఇంటి దాటి బయట వస్తే తన క్యారెక్టరైజేషన్ తన ఎవల్యూషన్ అవ్వడానికి కానీ కావచ్చు. ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఉన్న అతను తను ఇచ్చిన మాట కోసం నిలబెట్టుకోవడం కోసం తను ఏం చేశాడని చెప్పుకోవడం కోసం కావచ్చు. ఇలాగ మల్టిపుల్ క్యారెక్టర్, ఆ క్యారెక్టరైజేషన్ మొత్తం చేంజ్ ఓవర్ పట్టుకొచ్చేపాటికి ఓకే ఈ క్యారెక్టర్ మనకి తెలుసుకోవచ్చా అని పర్ఫెక్ట్గా అర్థమైంది అనమాట. తర్వాత అడుగుతాను మళ్ళీ. Ritu, you told me why you chose the character, but also we have seen you're choosing less characters, or how difficult is it to choose a character for you? And you just దాని గురించి కొంచెంగా చెప్పారు. Can you tell us exactly why this character you chose to come into the web series? అంటే
I have seen all your films. You have chosen very carefully, so it must be very difficult for you. So even maybe let's say 3 points to say for you that make you choose a character. Um, so the first time I got the synopsis, I read the synopsis, I instantly liked it. I had a positive feeling that I would like the story. This was the first time that something like this ever happened. You know, narration తీసుకున్న ముందే I had a feeling that I would like the story. And narration తీసుకున్న తర్వాత I loved the story and I wanted to be a part of it. ఇంతకుముందు చెప్పినట్టు కథలో చాలా ఆనెస్టీ ఉందండి, నాకు అది చాలా నచ్చింది. నా క్యారెక్టరైజేషన్ నాకు చాలా నచ్చింది. అండ్ not just my character, I think every character in the web series, very real, I feel. So this is why I chose to do the web series. So do you think you're getting the kind of characters when you're doing the other films? I mean, what kind of roles are you getting and why are you not doing as much as you would love to do? As much as I would love to do a lot more films, I also feel like directors nalo a potential chudali. You know, as an audience, I enjoy watching all kinds of films. So as an actor as well, I would love to do all kinds of films. But it's up to the directors, the filmmakers, and the producers. Yeah. శ్రీకారం లాంటి ఒక సందేశాత్మక సినిమా తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక మిస్టిక్ ఎలిమెంట్స్ వస్తున్నారు సార్. అయితే మాకు చూపించిన ఎపిసోడ్స్లో ఎక్కువ శాతం లవ్ స్టోరీ, కామెడీ, కొంచెం మిస్టిక్ అంతా మిక్స్ చేశారు మొత్తం అంతా. అసలు టోటల్గా ఇది ఏం చూడాలి, ఎలా ఉండబోతుంది? మిస్టిక్ ఎలిమెంట్తో కూడినటువంటి లవ్ స్టోరీ అన్న, ఒక ఎమోషనల్ డ్రామా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మన వాళ్ళు ఏ ఎలిమెంట్ అయితే డెఫినెట్గా అయితే తగ్గదు, ప్రతి ఒక్కటి బ్యాలెన్సింగ్గా ఉంటూ ఎడ్జ్ కడకు వచ్చేప్పటికి ఓకే పర్ఫెక్ట్గా ఏంటంటే ఒక వెబ్ సిరీస్ చూసాం అన్న ఫీలింగ్ ఉంటుంది. మీ ప్రీవియస్ మూవీస్లో ఎక్కువ ఎమోషనల్ పార్ట్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ ఎక్కువ మీ ప్రీవియస్ మూవీస్లో ఎక్కువ ఉంది ఎమోషనల్ పార్ట్, అదే హైలైట్. దీంట్లో ఆ పార్ట్ ఎంత వరకు? డెఫినెట్గా ఉంటుంది అన్న. జస్ట్ మీరు ఇప్పుడు ఏదైతే చూసారో ఆ పార్ట్ మాత్రం దీంట్లోనే ఉంటుంది. ఆ ఎమోషన్ కోవేశ్వర్లా కానీ ఇప్పటివరకు మీరు ఎప్పుడు చూడడానికి లేదుగా, కొత్తగా చూస్తారు. సో డెఫినెట్గా కోవేశ్వర్ల గారికి ఎలాంటి పోరాటగా రాసుకోవచ్చు అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అయింది. ఈ క్రెడిట్ అంతా 200% దీపక్ రాజు గారి. ఆమె ఏం తీసుకుంటారు ఆ క్యారెక్టర్ అంటే స్పెసిఫిక్గా రియేటర్ కదా, ఆమె తీసుకోవచ్చు. నేను ఫస్ట్ నుంచి ఒకటి బిలీవ్ చేస్తాను, ఈ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టరైజేషన్స్ ఏదైనా ఐ మీన్ కామిక్స్తో చేసేవాళ్ళు ఏదన్నా ఎమోషనల్ సీన్స్ ఏదైనా చేసినా కానీ కొంచెం బాగుంటారని అనుకోవడం కానీ, సో అలాగా నేను ఆమె పెట్టుకున్నాను. అలాగే అభినేత్రిగా కనిపించారు, మాకు చాలా కొన్ని సంవత్సరాలు కనిపించారు. ఆవిడ ఈ క్యారెక్టర్ చూడడం చాలా కొత్తగా అనిపించింది. ఇదంతా మా కో ప్రొడ్యూసర్ ఉంటాడు ఇక్కడెక్కడో సురేష్ గారని, ఆయన క్రియేట్ అది, ఆయన ఇక్కడెక్కడో కనిపించలేదు. సో ఆయన సజెస్ట్ చేశారు, ఆయన సజెస్ట్ చేసిన పర్ఫెక్ట్ అనిపించింది. సో ఆయన తీసుకున్నాం. ఓకే, అది థ్యాంక్ యూ అండి. టీచర్లు శ్రీకారంలో కూడా అంత గ్రీనరీ ఉంటుంది, పల్లెటూరులో తెలిసింది, ఇది కూడా అంత గ్రీనరీ ఉంది. ఏంటి మీ సినిమాకి గ్రీనరీ? ఒక రకంగా ఏంటంటే నన్ను తీసుకోవడానికి అదే చేసిన ఇల్లు. సో మా ప్రొడ్యూసర్స్ అంటే మల్టిపుల్ డైరెక్టర్స్ ఎవరైతే ఈ కథ బాగుంటారు ఏంటి అనేసి అనుకున్నప్పుడు ఎమోషనల్ వైజ్ కావచ్చు, విలేజెస్ని కొంచెం ప్రజెంటేషన్ చేయడం కానీ, సో డైరెక్టర్ కిషోర్ కొద్దిగా బెటర్గా ఉంటారని నన్ను అప్రోచ్ అయ్యారు. సో దానికి నాకు అడిషనల్ పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మా డివోసీ దొరకడం అనేది నాకు మంచి ప్లస్ పాయింట్. సో ఇద్దరు కలిసి కూర్చొని టైమింగ్ షూట్ ప్రతి షెడ్యూల్ ముందుగా ఒక హోంవర్క్లా కూర్చోవడం కావచ్చు, సో నోట్స్ చేసుకోవడం కావచ్చు, ఇలా చేస్తే బెటర్గా ఉంటుంది అనేసి అనుకొని మేము చాలా ప్లాన్ చేసుకున్నాం. అంటే ఓకే, రిషోర్ గారు పెళ్లి చూపుల తర్వాత చాలా సినిమాల్లో పెళ్లి కూతురు రోలే చేస్తున్నారు. అదేదో కనెక్షన్ ఉన్నట్టుంది. ఈవెన్ ఐ డోంట్ నో హౌ అండ్ వై. ఓకే, నెక్స్ట్ ఏమన్నా ఇంట్రెస్టింగ్ రోల్స్ ఏమైనా చేయబోతున్నారా? హోప్ఫుల్లీ దట్స్ వాట్ ఐ వాంట్ టు డూ. అంటే ఆడియన్స్ని సర్ప్రైజ్ చేస్తూ ఉండాలని నా ఇంటెన్షన్. అండ్ యా, ఐ హోప్ ఐ కంటిన్యూ టు బి అ పార్ట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ అండ్ డూ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. ఓకే, షో కనిపించింది. ఇప్పటివరకు చూసిన 2 ఎపిసోడ్స్లో మీరు ఎక్కడ కనిపించలేదు, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటంటే? సో నేను లైక్ అయితే సుబ్బు అని ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను దీంట్లో. ద బెస్ట్ పార్ట్ అబౌట్ ఈ వెబ్ సిరీస్ ఏంటంటే దేవిక అనే ఒక సెంట్రల్ క్యారెక్టర్ చుట్టూతో ఆబ్వియస్గా ప్లాట్ అనేది డ్రైవ్ అవుతుంది. బట్ ఆ ప్రోగ్రెషన్ లో ఆ క్యారెక్టర్స్ ఎప్పుడైతే జాయిన్ అవుతాయి అవి ఎంత దాకా ఉంటాయి. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ కి చాలా బ్యూటిఫుల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. నేను చదివినప్పుడు నాకు అదే అనిపించింది. అండ్ ఒక చాలా బ్యూటిఫుల్ హ్యూమర్ టచ్ తో ఉన్న క్యారెక్టర్ నాది, ఒక మంచి ఇమోషన్ కూడా ఉంది. సో ఇట్ ఇస్ వెరీ మెమరబుల్ క్యారెక్టర్ ఫర్ మీ అండి. ఓకే, షూర్. హాయ్ హాయ్ డైరెక్టర్ కిషోర్
అయ్యండి. సరే అంటే సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఒక ప్రెజర్ ఉంటుంది కదా, ఇప్పుడు అలాంటి ప్రెజర్ ఏమైనా ఉందా? డెఫినెట్గా ఉంటుందండి, ఏదైనా మన ప్రాజెక్టే కదండి, ఆ భయం అయితే ఉంటుంది. ఆ ఒంట్లో భయం పెట్టుకుని కొంచెం జాగ్రత్తగా. సో అంటే ఐ మీన్ వెబ్ సిరీస్ అయినా కావచ్చు, ఇదైనా కావచ్చు. అంటే నేను ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేసిన దగ్గర నుంచి నా కెరియర్ మొదలైందే ఇక్కడ ఇదే ప్లేస్ నుంచి మొదలైంది, శ్రీకారం అనే షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి. సో ఆ రోజు ఏ భయం ఉంది, ఈ రోజు కూడా అదే భయం ఉంది. సో ఈ భయం అట్నే కంటిన్యూ అవుతుంది. అంటే వెబ్ సిరీస్కి డైరెక్షన్ చేయడం అంటే బ్రేక్ డౌన్స్, ఎపిసోడ్ బ్రేక్ డౌన్ చేయడం కానీ, లాక్ పాయింట్స్ పెట్టడం కానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా, అది ఎలా అనిపించింది? అది రైటర్ రాసేటప్పుడు క్లారిటీగా రాసి చేశాడండి, అదే నాకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. దానితో పాటు కూడా ఏంటంటే హాట్స్టార్ తరఫున వచ్చేసి ఒక నందిని గారు అనేసి వచ్చారనమాట. సో ఆమె కానీ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ అందరూ కూర్చొని డెసిషన్ తీసుకోవడం వల్ల అది మాకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. అంటే ఇది ఎడిటింగ్ విషయంలో ఏంటంటే ఒక్క నాదే కాకుండా ఏంటంటే మెజారిటీ ఆఫ్ టీమ్ కేసెస్కి వెళ్ళిపోయామండి. సో అక్కడి నుంచి బెటర్మెంట్ చేసుకుంటాం. మీ తాలూకు ఎమోషన్స్ అనేవి ఎంతవరకు ప్లేస్ అండ్ దొరుకుతుంది? శ్రీకారం ఎక్స్పెక్ట్ చేశారు. డెఫినెట్గా ఎమోషన్స్ అయితే ఉంటాయండి దీంట్లో ఖచ్చితంగా. ఓకే, రితు గారు. I know you're my favorite. గుడ్ టు సీ యూ. Good to see you. సో మీకు ఒక మీరు అన్నారు ఇందాక టైప్ కాస్ట్ అయిపోతూ ఉండే క్యారెక్టర్స్, వాటిని బ్రేక్ డౌన్ చేసే క్యారెక్టర్స్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేస్తాను. దేవికా సో క్యారెక్టర్ జర్నీ అనేది ఎంత స్పెషల్గా ఉండబోతుంది కంపారిటివ్లీ మీ ప్రీవియస్ ఫిల్మ్స్తో పోలిస్తే? వెరీ స్పెషల్. నేను జనరలీ లైఫ్లో ఇన్స్పిరేషన్ వెతుకుతూ ఉంటాను. సో వెన్ ఐ గెట్ అ క్యారెక్టర్ లైక్ దిస్, ఐ ఫైండ్ ఇట్ వెరీ ఇన్స్పైరింగ్. సో దట్ వే దేవికా has been very special, and this entire journey has been very close to my heart. మీకు అంటే ఇప్పుడు ఈ దేవిక అనేది ఒక ఇమేజ్ బ్రేకింగ్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నాను. I don't know about that. అంత థాట్ నేను పెట్టలేదు. It was just a gut feeling. I loved the script. I chose to do it. అంతే. And of course ఒక నమ్మకంతో you start a project, అందరికి నచ్చాలని, and I hope that happens. 2 ఎపిసోడ్స్లో మీ క్యారెక్టరైజేషన్ బాగుందండి, అంటే మీరు భయపడటం చూడటం బాగుంది. Oh, the role has reversed. రోల్ హ్యాస్ రివర్స్. అంటే చాలా రోజుల తర్వాత ఏజీస్ అంటే మీరు వాడిన ఫోన్స్ చూస్తుంటే అర్థమైంది. సో ఆ కైండ్ ఆఫ్ వాయిస్ని చూసి చాలా కాలం అవుతుంది స్క్రీన్ మీద, చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. Definitely it's going to be very authentic for sure. థ్యాంక్ యూ. And హాయ్ అండి. సో అంటే మీ కెరీర్ ఫస్ట్ నుంచి మీ క్యారెక్టర్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి సో హీరో దగ్గర, బట్ దీంట్లోకి వచ్చేసరికి మీరే కొంచెం హీరో మీద ఇష్టం, అది కొంచెం కొత్తగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే మామూలుగా మేము ఆల్రెడీ మీ పిక్చర్స్ చూసాం కాబట్టి ఆత్మలు కనిపించే శక్తి మీకు ఉంది కదా, అలా రియల్గా ఎప్పుడైనా కొంచెం ఆ నెగిటివ్ అలాంటివి ఎప్పుడైనా మీరు చేశారా? in real life, ఆ రియల్ లైఫ్ అలాంటి supernatural అలాంటి లక్కీలీ నెవర్. చిన్నప్పుడు నేను చాలా భయపడేదాన్ని, యాక్చువల్లీ హారర్ ఫిల్మ్స్ కూడా చూసేదాన్ని కాదు. అండ్ ఎవరైనా ఇలా స్టోరీ చెప్తున్నప్పుడు కూడా ఐ యూస్ టు జస్ట్ స్టాప్ దెమ్. సో లక్కీలీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నేను చూడలేదు. దేవికా ఫ్రెండ్ మోనిక గారు. హలో అండి. సో అంటే ఐ థింక్ వివాహానికి తర్వాత మళ్ళీ మాకు ఇప్పుడే సిరీస్లో కనిపిస్తారు. ఓకే, బట్ చూడలేదు క్యారెక్టర్స్ ఎలా చూస్ చేసుకున్నారు, కొంచెం వచ్చినట్టు కాకుండా కొంచెం ఏమన్నా కరెక్టెడ్గా వచ్చినట్టు అసలు తీసుకున్నాను. సో ఐ గో విత్ నాకు దగ్గరగా, నా క్యారెక్టర్కి దగ్గరగా అనిపించింది. నేను ఆ ప్లేస్లో ఉంటే నేను అదే చేస్తాను. డైరెక్ట్ గారు కంగ్రాట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పాజిటివ్ ఉంది. నాకు ఎందుకు ఇది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇది అనిపించింది, బట్ మీరు చూపించేది కొంచెం లెంతీ అయ్యి ఉండొచ్చు, దాన్ని వచ్చింది. నాకు డౌట్ ఏంటంటే అదే జనరల్గా టీచర్స్ అంటే మ్యాథ్స్ టీచర్, ఇంగ్లీష్ టీచర్ అన్నాము, కొద్దిగా మ్యూజిక్ టీచర్ అని పెట్టారు. సో అంటే ఇప్పుడున్న సొసైటీ స్కూల్స్లో అటు ఇది పాసిబుల్ అవుతుంది అంటారా? ఆల్రెడీ ఉన్నారండి మన బేసిక్ మ్యూజిక్ టీచర్స్ అయితే ఉన్నారు. ఇదేంటంటే ఐ మీన్ రైటింగ్ సైడ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మ్యూజిక్ డైరెక్టర్ సారీ మ్యూజిక్ టీచర్ క్యారెక్టరైజేషన్ ఉంటే బాగుంటుంది అనేసి. సో డెఫినెట్గా మ్యూజిక్ టీచర్స్ అయితే ఉన్నారండి మనకు.
పక్కన ఉన్నవాడు ఒక అబ్బాయి అడిగాడు, ఆ మ్యూజిక్ టీచర్ అన్నారు, బట్ చేతిలో బుక్ ఉందండి. మ్యూజిక్ బుక్ కదా ఈ సబ్జెక్ట్ చూద్దాము, అదే బుక్. ఎందుకంటే మీ దగ్గర నుంచి కంటే ముందు మాకు హాట్స్టార్లో ఏ పుస్తకాలు పడుతున్నారు ఏంటి అనేది ఒకటి రెండు మొత్తాన్ని చెక్ చేస్తారు. హాయ్, దిస్ ఇస్ రాణి. సో మిమ్మల్ని ఎప్పుడు చూసినా చాలా ప్లెజెంట్గా కనిపిస్తారు, అలాంటి క్యారెక్టర్స్ ఎంచుకుంటారు. సో దేవికగా మీరు చేసినప్పుడు అంటే మీ కాస్ట్యూమ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది, ఎస్పెషల్లీ ఆ నేచర్కి తగ్గట్టు కాస్ట్యూమ్స్ అన్నట్లు అనిపించింది. సో ఈ క్యారెక్టర్ కోసం ఎలాంటి హోంవర్క్ కానీ ఎలాంటి గ్రౌండ్ వర్క్ కానీ చేశారు? బికాస్ చాలా సెటిల్గా ఉంది. టు బి ఆనెస్ట్, నేను ఎక్కువ హోంవర్క్ చేయలేదు. ఐఎమ్ అ వెరీ స్పాంటేనియస్ యాక్టర్ అయితే. సో లైక్ ప్రతి ప్రాజెక్ట్కి నేను హోంవర్క్ చేయను. సమ్ టైమ్స్ ఇట్స్ జస్ట్ వెరీ ఇన్స్టింక్టివ్ అండ్ వెరీ స్పాంటేనియస్. బుట్టబొమ్మలో ఫస్ట్ అండి, బుట్టబొమ్మలో ఫస్ట్ ఒకలా అనుకుంటాము, చాలా అమాయకంగా కనిపించారు అండ్ చాలా బాగుంది బుట్టబొమ్మల క్యారెక్టర్ ఎస్పెషల్లీ. అండ్ తర్వాత ఇప్పుడు డానీ కూడా అలాగే కనిపించారు, ఒక లవర్ బాయ్గా స్టార్ట్ అయ్యారు. ఏమైనా అంటే మళ్ళీ రివర్స్ రోల్ లాగా ఉంటుందా, లేదంటే అలాగే ఉంటుందా మొత్తం సిరీస్? బుట్టబొమ్మలాగా డెఫినెట్గా ఉండదు, బట్ దీంట్లో షేడ్స్ ఉంటాయి. సో మీరు ఒక షేడ్ చూసారు కదా, ఇంకో కంప్లీట్లీ డిఫరెంట్ షేడ్. సో ఐ థింక్ యూ ఎంజాయ్ దాట్ యాజ్ అది నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. శివ. సో బేసిక్గా ఓటీటీ డెబ్యూ చేసే ముందు కొంతమంది కొన్ని టెన్షన్స్ ఉంటాయి, లైక్ ఎక్కడ స్ట్రీమ్ లైన్ మారిపోతుందేమో అని చెప్పేసి మోర్ దెన్ మూవీస్ నుంచి ఎక్కువ ఓటీటీ చేయమండి అవకాశాలు ఎక్కువ వస్తాయేమో, లేదంటే అటువైపు మొగ్గు చూపుతారేమో అని. సో ఆ టెన్షన్ ఏమైనా ఉండిందా వాళ్ళు యాక్సెప్ట్? లేదండి, ఐ థింక్ ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సినారియోలో యాక్టర్స్ ఆర్ డెఫినెట్లీ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ యావెన్యూస్. అండ్ పర్టికులర్లీ ఒక వెబ్ సిరీస్కి వచ్చేసరికి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ మీ రీచ్ మోర్ ఆడియన్సెస్ అని నాకు అనిపించింది. అంటే ఇప్పుడు థియేటర్లో మనం ఫిలిం రిలీజ్ చేసినప్పుడు దానికోసం వాళ్ళు టైం కేటాయించి థియేటర్కి వచ్చి సినిమా చూడడం ఇస్ వన్ థింగ్, బట్ హ్యావింగ్ ద కాంటెంట్ ఎట్ యువర్ హోమ్ అండ్ బీయింగ్ ఏబుల్ టు వాచ్ ఇట్ ఎట్ యువర్ లీజర్ ఇస్ అనదర్ థింగ్ అనిపించింది. And like everyone said earlier also, web series lo there was more scope to explore the character, and because manaka screen time advantage untundi kabatti, because we could spend a little more time on detailing of the character. So I feel this will definitely help me reach a better audience and going forward, both OTTs and movies. Definitely, and I think the script has always been the top priority, and at Bounday, web and theatre, and I'm more than happy to explore. So that is the show. Master. Yeah. So చాలా గ్యాప్ వచ్చింది దిగాల తర్వాత, అంటే కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తూ వచ్చారు, బట్ అంటే చాలా గ్యాప్ వచ్చింది దిగాల తర్వాత. కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యే స్టేజ్లో ఉండి వెనక్కి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఓటీటీ స్పేస్ అనేది అంటే ఇది ఒక అవకాశం తీసుకొచ్చే స్టేజ్ అయినప్పటికీ కూడా ఒక మార్క్ వచ్చేస్తుంది కదా, డైరెక్టర్ విల్ బి పుట్ డౌన్ ఓటీటీ స్పేస్లో సిరీస్ కానీ మూవీస్ కానీ చేసిన తర్వాత. సో మీ గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండబోతుంది? ఏమండి, నేను అంతదాకా ఆలోచించలేదు. జస్ట్ నేను ఆలోచించినల్లా ఏంటి అంటే, వేరే రైటర్స్ రాసిన దాన్ని నేను ఎంతవరకు డైరెక్షన్ చేద్దాం అన్నాను, అది మాత్రం ఆలోచించాను నేను. సో దాన్ని మాత్రం ఆలోచించి తీసుకుంటాను. సో రేపు ఏంటనేది నాకు తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి మూవీలో ఫస్ట్ అంటే ఫ్రైడే ఏదైనా అయినా కూడా ఏంటంటే 5 మూవీస్ వచ్చినా కానీ 4 మూవీస్ వచ్చినా కానీ మీరు మస్ట్ చూడగా చూస్తారు. మీకు అంత ఓపిక ఎక్కడి నుంచి ఉంటుందండి? మీకు ఒకసారి చెప్తారా ప్లీజ్ సార్? చెప్పండి సార్, నిజంగా సార్ నాకు షాక్ అవుతుంది. అంటే మళ్ళీ అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి, ఏది రాంగ్గా ఉండదు, చాలా బాగుంటాయి. ఇట్లా ఓపిక ఎక్కడి నుంచి వస్తుందండి మీకు? థ్యాంక్ యూ సో మచ్ జరీ సార్. హాయ్ అండి, ఇక్కడ దర్శన్. సో మేము క్వశ్చన్ అడగట్లేదు, ఒక విషయం అడుగుతున్నాను. బేసికలీ మీరు ఏది కోరుకుంటే జరుగుతుంది కదా, వర్షం కావాలంటే వర్షం పడుతుంది, వర్షానికి వస్తుంది. సో ఈరోజు పంజాబ్ ఆర్సీబీ ఫైనల్ జరుగుతుంది. సో ఆర్సీబీ విన్ అవ్వాలని కోరుకోండి. ఆర్సీబీ కల్ట్ ఫ్యాన్ బేస్ అంతా దేవిక అండ్ డానీ సపోర్ట్ చేస్తారు. అవునండి, ఓకే, షూర్. మీరు ఏది చెప్తే అదే. సో డైరెక్టర్ గారు, సో కొంచెం స్టీరియో టైప్ని కొంచెం బ్రేక్ చేద్దామనే ఆలోచన ఉంటుంది డైరెక్టర్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఎపిసోడ్లో ఎండింగ్లో ఆయన స్పిరిట్ అన్నప్పుడు కొంచెం అందరూ ఎక్సైట్ అయ్యారు. బట్ ఇది ఏమైనా స్టాండర్డ్ అంటే స్పిరిట్ అంటే చనిపోయినప్పుడు ఏ కాస్ట్యూమ్ ఉందో అదే కాస్ట్యూమ్ కంటిన్యూ అవ్వాలి అనేది ఏమైనా స్టాండర్డ్ ఉందండి?
లేదండి అదే కాస్ట్యూమ్తో ఉంటాడు అనమాట, చనిపోయినప్పుడు అదే కాస్ట్యూమ్తో ఉంటాడు. అంటే దానివల్ల కొంచెం గెస్ట్ చేసేస్తున్నారు కదా, చనిపోయినప్పుడు ఏ కాస్ట్యూమ్ ఉందో దాన్నే అంటే షూట్కి వెళ్ళే దాని ముందు మల్టిపుల్ డిస్కషన్ చేస్తున్నాం. సో ఇదైతే కొద్దిగా బెటర్గా ఉంటుంది మనకు, ఫర్దర్గా కలర్స్ కావచ్చు, సో అనేసి దానిపైన కాల్ చేస్తున్నాం. అంటే ఓకే వైట్ కాస్ట్యూమ్ ఓకే, కాకపోతే ఇప్పుడు నుంచో ఇదే చూస్తూ ఉన్నాం అనమాట. అంటే ఒక స్పిరిట్ అంటే సేమ్ కాస్ట్యూమ్ తో ఉంటాడు, వైట్ అయితే ముందే గెస్ట్ చేసేస్తాం. తప్పలేదు కదండి, మనం ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ డే సో మన వెబ్ సిరీస్ రాకముందే టీజర్లో కావచ్చు, ట్రైలర్లో కావచ్చు, అదేవిధంగా వెబ్ సిరీస్ రిలీజ్ అయినా కూడా ఫస్ట్ డే మనం రివ్యూ రాస్తాము. సో వీటి ఫోన్స్ అని క్యారెక్టర్ని మనం చెప్పేస్తాం, చెప్పుకునే దాని తర్వాత అక్కడి నుంచి ఇంట్రెస్ట్ ఏం క్రియేట్ చేస్తాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది కదా. అందుకని ప్రొడ్యూసర్ గారు నాకు వచ్చిన సార్, ఇప్పుడు అంటే విజువల్స్ అన్ని చూస్తుంటే చాలా క్వాలిటీగా, చాలా నేచర్కి చాలా అంటే దగ్గరగా చూపించారు. సో మీకు ఆ ప్రొడక్షన్ వాల్యూస్తో బాగా నచ్చింది అంటే ఏమైనా ఇబ్బంది పడ్డారా, లేదంటే అంత హ్యాపీగా కొనసాగిందంటారా? మాస్టర్ రోల్ బాగా సపోర్ట్ చేశారు. సో సపోర్టెడ్ వెరీ వెల్. మనం కూడా ఎక్కడ ప్రాబ్లం లేకుండా అయిపోయింది, మంచి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక లైక్ ఫిల్మ్ లాగానే మనం దీన్ని మేక్ చేస్తాం. ఫిల్మ్ క్వాలిటీ ఎలా ఉంటుందో సిరీస్ కూడా మనం అలాగే ఏమన్నా. డాడీ గారు, సో తన్మయత్వం అనేది ఓకేనా, ఒకసారి చెప్తారా మాకు? తన్మయత్వం ఇప్పుడు వచ్చిందండి. విధివర్మ గారు, దీర్ఘ దానిలో మీకు క్యారెక్టర్ అనేది కామన్ క్వాలిటీగా ఉంది. ఓకే, ఒక క్యారెక్టర్ సెంట్రిక్ క్యారెక్టర్ చేసినప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. సో దీంట్లో ఆర్క్ ఉంటుంది అన్నమాట మన క్యారెక్టరేషన్ అనేది. ఫస్ట్ ఎపిసోడ్స్లో కొంచెం అంటే కాంపోజిషన్ ఉంది. సో ఎట్లా రిమైనింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటుంది క్యారెక్టర్? దానికోసం ఈ వెబ్ సిరీస్ చూడాలి. అంటే ఆడియన్స్కి పాయింట్ ఆఫ్ వ్యూ చూడడం కదా, అంటే ఫస్ట్ చూసినప్పుడు వెంటనే Definitely. Like, it's going to be a lot more exciting and interesting. So, definitely ఒక 360-degree turn ఉంటుంది క్యారెక్టర్. సార్, ఇప్పుడు ఓటీటీ చూసినప్పుడు ఒక మన చేతిలో రిమోట్ ఉంటుంది, ఒక ఏ ఎపిసోడ్ నచ్చకపోయినా పాస్ చేసుకుంటాం, లేకపోతే నెక్స్ట్ వెళ్ళిపోతాం. సో మీరు ఫస్ట్ ఎపిసోడ్స్లోనే క్యారెక్టర్ అని చెప్పేసి 2 ఎపిసోడ్స్ ల్యాక్ చేశారు కొంచెం చూసినప్పుడు. సో అంటే ఫస్ట్ ఎపిసోడ్కి చూసినప్పుడు సెకండ్ ఎపిసోడ్కి కూడా అదే సిమ్టమ్ ఉన్నప్పుడు ఒక స్పెసిఫిక్ పాయింట్ ద్వారా డెవిడ్ అని చూపించారు. సో దాని నుంచి ఎక్సైట్ అవుతారని ఎట్లా అనుకుంటున్నారు? ఫస్ట్ ఎపిసోడ్ డెవిడ్ చేస్తే ఇంకా ఎక్సైటింగ్ ఉంటుంది. అంటే మీకు ఫస్ట్ ఎపిసోడ్లో నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ఒక 15 minutes వరకు చిన్న ల్యాబ్ ఉంటుందండి, టూ ఫ్రాంక్ నేనే చెప్తున్నాను కదా. దాని తర్వాత నుంచి మాత్రం మీకు గట్టిగా రేసింగ్ ఉంటుంది, ఇక్కడ నుంచి కూడా మీకు స్పీడ్గానే ఉంటుంది. డైరెక్టర్ గారు, ఒక చిన్న డౌట్. ఫస్ట్ దేవిక అండ్ డానీ కలిసినప్పుడు వర్షం పడుతూ ఉంటుంది కదా, సో దేవిక కలుస్తూ ఉంటుంది అంబ్రిలా పట్టుకొని, బట్ డానీ మాత్రం తడవడు. అంబ్రిలా లేకపోయినా బట్ వై దేవిక ఎందుకు నోటీస్ చేయలేకపోయిందా అని ఒక డౌట్. దీని తర్వాత వచ్చేటటువంటి ఎపిసోడ్లో మనం చెప్పేస్తాం అనమాట. సోలని మనం రిలీజ్ చేస్తున్న తర్వాత నేను అందుకనేసి నాకు వర్షం పడినప్పుడు నాకు వాటర్ పడలేదు, వాటర్ ఎక్కడ బ్రేక్ అయింది అని మనం చూస్తాం. వీళ్ళు గారు, 2 ఎపిసోడ్లో చూసిన తర్వాత మీరు ఏదనుకుంటే అది జరిగింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ క్లైమేట్లో వర్షం పడితే బాగుంటుంది అనుకుంటే వర్షం పడింది. ఈరోజు సాయంత్రం పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరుగుతుంది, ఎవరు గెలుస్తారో చెప్తారా? అంటే అవుట్ ఆఫ్ బాక్స్ సార్, ఎందుకంటే జియో హాట్స్టార్లోనే చూస్తాం కదా మనం ఫైనల్, అందుకని. You want me to take a guess? నేనైతే actually cricket, I don't keep a track. So, which team is doing better? ఆర్సీబీ. RCB. Then RCB. థ్యాంక్ యూ అండి. డైరెక్ట్ మీరు కూడా ఒకవేళ ఆన్సర్ చేస్తారు, సేమ్ క్వశ్చన్. ఎవరు గెలుస్తారు సార్ అంటే మీరు అనుకున్నారు? చెప్పండి. సరే బయట చేసింది కాబట్టి అక్కడి నుంచి ఈ రోజు జరిగే ఫైనల్ ఎవరు గెలవబోతున్నారు అంటే జియో హాట్స్టార్లో వస్తుంది కాబట్టి మీ ఎవరు గెలిచినా ఓకే అండి. రెండు ఎంత ఇప్పుడు వరకు ఏది కూడా కప్పు రాలేదు కాబట్టి రెండింటి ఏది వచ్చినా వేరే హ్యాపీ. థ్యాంక్ యూ. కిషోర్ గారు. సో ఇలాంటి టెంప్లెట్లోనే సూర్య గారి సినిమా వచ్చిందండి, రాక్షసుడు అని చెప్పేసి. సేమ్ కాన్సెప్ట్, లైక్ ఆత్మలు మాట్లాడితే ఆత్మలకి ఏదైతే ప్రాబ్లం ఉంటుందో దాన్ని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి సూర్య గారు వెళ్తారు. సో యాజ్ ఇదే టెంప్లెట్తో ఇది కూడా ఉంది అని చెప్పేసి ఒపీనియన్. వాటి మాస్ అనేసి మన దగ్గర ప్రభు గారు ఇచ్చారు, ఐడియా ఉంది, బట్ దానికి దీనికైతే ఎలాంటి సంబంధం లేదండి. కానీ సేమ్ టెంప్లెట్ ఆత్మకి హెల్ప్ చేయడం అలాంటిది డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు మనకు పటాసు టెంపరు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటివి వచ్చినా కూడా ఏంటంటే మనం అయితే చూసాం కదండి. సో మీకైతే చూస్తున్నప్పుడైతే మీకైతే ఆ ఫీలింగ్ అయితే రాదు. అండ్ సెకండ్ ఎపిసోడ్లో ఎండింగ్లో ఒక షార్ట్లో బ్యాగ్ పట్టుకొని ఉంటారు అనమాట, ఫిల్ అయ్యేటప్పుడు క్యాష్ అమౌంట్ వాట్ ఎవర్.
ఆ చుట్టూ తిరుగుతున్న స్టోరీ ఏమన్నా అర్థం కాలేదండి. ఉంటారు దాని వల్ల అనుకున్నప్పుడు ఆ మనీ చుట్టూ వాటి ఇప్పటి వరకు మీరు చూసినటువంటి ప్రతి షార్ట్స్ కావచ్చు ఏదైనా కావచ్చు వాటి చుట్టూనే కథ నడుస్తూ ఉంటారండి. ఓకే టోటల్ అంటే ఎన్ని ఎపిసోడ్స్ కింద ప్లాన్ చేస్తున్నారు అండ్ ఇది ఈ మధ్య సీక్వెల్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. దీనికి ఎండ్ పార్ట్ ఏమైనా ఇస్తున్నారా లేదంటే నెక్స్ట్ పార్ట్కి సీజన్ 2 ఏమన్నా? లేదండి ఇప్పుడైతే వచ్చి 7 ఎపిసోడ్స్ చేశాను. సో నేను హాట్స్టార్కి అయితే చాలా బాగా నచ్చి సెకండ్ సీజన్ కూడా రెడీ చేసుకోండి అనేసి మెన్షన్ చేశారు మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు. సో ఐ హోప్ సెకండ్ సీజన్ కూడా ఉండదు. షూర్ గారు. హాయ్ సార్. సో రీసెంట్గా అనగనగా సో క్యామియో అయినా యూ హ్యావ్ దట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్. సో ఇందులో మళ్ళీ మాకు 2 ఎపిసోడ్స్ లెక్క కనబడలేదు. సో మీ క్యారెక్టర్ వస్తే ఎలా ఉండబోతుంది? ఇందులో అయితే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండి ఆ క్యారెక్టర్కి. నో డౌట్ ద ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ఇస్ నాట్ దట్, బట్ ఎప్పటి నుంచి అయితే జాయిన్ అవుతున్న ఎండ్ వరకు దర్ ఇస్ అ గుడ్ అమౌంట్ సిగ్నిఫికెన్స్. అండ్ సో ఆ క్యారెక్టర్ వెయిటేజ్ మంచిగా చేశాను. అండ్ మీరు నాకు అన్నట్టు అనగనగా షుడ్ టేక్ క్రెడిట్ ఫర్ దట్ అండి. ఐ థింక్ వెరీ వెరీ గ్లాడ్ దట్ ఐ విల్ పార్ట్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ మీడియా అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా. ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ మెయిన్ టీమ్ ఉండవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రొడ్యూసర్ సుధాకర్ గారిని ఉండవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మౌనిక డైరెక్టర్ గారిని డి కిషోర్ గారిని అలాగే శివకల్లి వెబ్ సిరీస్కి సంబంధించిన మొత్తం డైరెక్షన్ టీమ్ అందరినీ కాన్సెప్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేస్తున్నాం. ఒకసారి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అట్ ద సేమ్ టైం ఎడిటింగ్ డిపార్ట్మెంట్ మన ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు ఒకసారి ప్లీజ్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో, హాయ్ అండి మీడియా మిత్రులు అండ్ ప్రెస్ అందరికీ నమస్కారం. దిస్ ఇస్ సూర్య. ఐ జస్ట్ వాంట్ టు టాక్ ఎ లిటిల్ బిట్ అబౌట్ ద సిరీస్. సో దేవికా అండ్ డానీ అనే సిరీస్ ఉంది కదండి, మనకి నార్మల్గా ఊర్లో ఒక అమ్మాయిలు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళు ఇంటి దాటి బయటికి వెళ్ళడం కానీ వాళ్ళు ఏం చేస్తారు చాలా కండిషన్ అయి ఉంటారు అనమాట. సో ఈ సిరీస్లో అలాంటి అమ్మాయిలు బయటికి వెళ్తే ఎలా ఉంటారు అండ్ హౌ కెన్ దే ట్రాన్స్ఫార్మ్ దెమ్సెల్వ్స్, వాళ్ళ లైఫ్ ఎలా మారుతుంది అనేది చాలా బాగా చూపిస్తారు అనమాట. ఐ థింక్ అందరికీ దీని ఒక ఇన్స్పిరేషన్ కూడా దొరుకుతుంది. అండ్ దేవిక పాత్రలో వెళ్తుంటే డానీ కానీ సుబ్బు కానీ క్యారెక్టర్స్ అందరూ తన ఫేట్ని ఎలా మారుస్తారు అనేది ఈ సిరీస్ మనం చూపిస్తాం అనమాట. సో ఐ హోప్ యూ ఆల్ రియలీ విల్ ఎంజాయ్ ద సిరీస్. నేను అందరి సిరీస్ గురించి చెప్తున్నారు, నేను మా క్యాప్టెన్ గురించి కొద్దిగా చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధాకర్ గారు అండి, మన లైఫ్లో చాలా మంది కలుస్తూ ఉంటాం, బట్ చాలా అరుదుగా ఉంటారు కదా. కొంతమంది చూస్తే ఈయన చాలా మంచి వాళ్ళు, లైక్ చాలా మంచిగా ఉన్నారు. అలాంటి మంచి సుధాకర్ గారు ప్యూర్ జెంటిల్మెన్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. I really appreciate you taking this. Thank you so much. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ గారు అండి. సో స్టార్టింగ్లో చాలా రిజిడ్గా ఉండేవాళ్ళు, బట్ వెళ్ళే కొద్దిగా ఒక చిన్న పిల్లోడ్లా మారిపోయి మాతో సీన్స్ డిస్కస్ చేయడం కానీ మా ఒక ఫ్యామిలీ మెంబర్లకు ఆల్మోస్ట్ అయిపోయారు. కిషోర్ గారు, ఐ ఆల్వేస్ రిమెంబర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ బీన్ విత్ మీ. ఇట్ వాస్ లైక్ రియలీ రియలీ గుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్, అప్రిషియేటెడ్. అండ్ మా డిఓపి గారు దిలీప్ గారు సార్, మీ ఫ్రేమింగ్ అండ్ మీ లైటింగ్ ఎక్స్ట్రాడినరీ సార్. ఎవ్రీ టైం మీరు ఫ్రేమ్ పెట్టినప్పుడల్లా వీ ఎంజాయ్ ఆల్ దోస్ ఫ్రేమ్స్ సో మచ్. I loved it. Thank you so much, Andy. Thank you so much. And Nandini garu oka unnaranడి. So she has been working behind the scenes. Mottham anta script gaani editing gaani. Nandini garu, you have done such a good job and you have been so hardworking. I can't thank you enough for all of this. Thank you. Nandini garu kuda say Please come on, please. Nandini garu please. And also a big thanks to Geo Hotstar because ఈ మధ్య సిరీస్ చాలా వైలెన్స్ తో గానీ చాలా లైక్ బీపర్స్ తో వస్తున్నాయి. బట్ ఈ సిరీస్ మీకు అందరికీ చాలా ఫ్రెష్గా ఒక మంచి కాంటెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఐ థింక్ యూ ఆల్ రియలీ ఎంజాయ్. సో జియో హాట్స్టార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు మై co-star Ritu, she has been a wonderful co-star and I couldn't expect for a better one. Like she has been so jovial, so normal. She was like a very good friend for me on the set. And Shiva, he has just become a bro. We have been like chilling after shooting and stuff, so it has been really nice. Shiva, you have done a wonderful job in the series. Thank you so much. And finally, my character Danny,
డానీకి వస్తే నేను స్క్రిప్ట్ చదివినప్పుడు ఏంటి చాలా షేడ్స్ ఉన్నాయి, లైక్ కొంచెం కోపంగా, కొంచెం ఎక్స్ట్రీమ్ లవ్తో. ఐ థింక్ మీరు సెకండ్ ఎపిసోడ్ చూసారు, ఒక షేడ్ మాత్రమే. ఒక థర్డ్ ఫోర్త్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకో షేడ్కి వెళ్తుంది. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ గైస్ విల్ రియలీ ఎంజాయ్ ఇట్. ఎవరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ, బట్ ఐ హోప్ యూ ఆల్ విల్ గైస్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గారు, మీకు కూడా మరో మంచి వెబ్ సిరీస్ కావాలని మీ కెరియర్లో కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రీతు వర్మ గారిని మాట్లాడాల్సిందని రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదండి, చాలా సాఫ్ట్గా కనిపిస్తారు కానీ మీరు అది కాదు అని. అలాగే మీరు కనిపించేది ఎలా ఉన్నా కూడా మీరు వేరు పాత్రలు సెలెక్ట్ చేసుకుని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు. థ్యాంక్ యూ. దేవిక దాని గురించి అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాట్ ఎవర్ యూ సీన్ సో ఫార్. వెబ్ సిరీస్ చేద్దామని చాలా టైం నుంచి ఉండేది, బట్ ఏదైనా అవుట్ ఆఫ్ బాక్స్ వస్తే చేద్దామని అనుకున్నాను నేను. అండ్ లక్కీలీ ఇలాంటి ఒక ఆనెస్ట్ కథ నాకు దొరకడం నా అదృష్టం. ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ఆఫ్ బై థ్యాంకింగ్ అవర్ ప్రొడ్యూసర్ సుధాకర్ గారు. ఫస్ట్లీ ఇలాంటి ఒక కథని ప్రొడ్యూస్ చేసినందుకు. హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ నైసెస్ట్ అండ్ రెస్పెక్ట్ఫుల్ పీపుల్ ఐ వర్క్ విత్. అండ్ మంచి స్టోరీస్ని ప్రొడ్యూస్ చేయాలనే ఇంటెన్షన్తో ఈ స్టార్టెడ్ హిస్ ప్రొడక్షన్ హౌస్ జాయ్ ఫిల్మ్స్. అండ్ ఇంకా ఎన్నో ఇలాంటి సిరీస్ అండ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ బి లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. I would like to start off with our technical crew, my director Kishore. చాలా టాలెంటెడ్ డైరెక్టర్, చాలా ఫోకస్, చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. సెట్లో కూడా సరదాగా ఉంటారు. హీ హాజ్ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, సో నవ్విస్తూ ఉంటారు. సో ఇట్స్ ఫన్ టు బీ అరౌండ్. అండ్ హిస్ నెక్స్ట్ ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్ ఇస్ బ్రిలియంట్, సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దాట్. మా డిఓపి వెంకట్ దిలీప్ గారు. సెట్లో మేము చెప్తూ ఉంటాము ఈజ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని. వన్ ఆఫ్ ద బెస్ట్ డిఓపీస్ ఐ వర్క్ విత్, ఐ కెన్ సే. ఫ్రేమింగ్ గురించి, కలర్ టోన్స్ గురించి చాలా పర్టిక్యులర్ ఉండేవారు. అండ్ ఇప్పుడు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు తెలుస్తుంది వై హీ యూస్ టు బీ సో పర్టిక్యులర్ అని. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ కాంట్రిబ్యూషన్ అండి. అండ్ డెఫినెట్లీ హ్యావ్ టు మెన్షన్ ఆర్ రైటర్ దీపక్. ఇలాంటి ఒక యూనిక్ స్టోరీని ఎలా రాశారో ఐ డోంట్ నో, బట్ ఐ హోప్ యూ డన్ జస్టిస్ టు హిస్ విజన్ అండ్ ఐ హోప్ ఐ డన్ జస్టిస్ టు this beautifully edged character called Devika. Big thank you to our direction department, production department, costume department, everybody involved. Ma Danny Suya gurinchi tappakunda maatladali. He's a very hardworking actor. I think this character is very close to his heart. Chinna scene aina pedda scene aina chala involved ayi used to give it his all. I wish him all the very best. And if I'm not wrong, Shiva was like the last one who came on board. So appudu varaku ma andarki curiosity undedi, who is it going to be, who is Subbu going to be ani. But day one he enters with confidence and seamlessly character lo fit ayipoyaru. Again, he's a very hardworking actor, very professional, and I think the last piece of the puzzle fit perfectly ani anachu. And a big thank you to the rest of the cast. Subraj garu unnaru, Kovai Sarala garu unnaru, Sonia, Monica, andarki big thank you. And also special mention to the entire team of Hotstar, especially Nandini. She's been like an angel in disguise to me. My constant support on set and even after that, especially during dubbing, and chala trouble chesanu I know, but she's always been there for me. So thank you so much, and I'm looking forward to working with you once again. I hope I'm not forgetting anyone. Yeah, big thank you to everyone. And చాలా సార్లు మన చుట్టుపక్క చాలా మంది మనకి చెప్తూ ఉంటారు, డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, నువ్వు ఇది చేయలేవు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఎస్పెషలీ అమ్మాయిలకి. I hope that this web series gives all of them some kind of hope and inspires them to live a better life. My web series Devika and Danny is going to be streaming from June 6th only on Hotstar. Please show us some love and me feedback kosam మేము ఎదురు చూస్తుంటాము. Thank you so much. Thank you Ritu Verma. Editor Karthikeyan గారిని కూడా చేయించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం.
Surya, so wonderfully played and the different shades on their character, and I could see so many variations and so beautifully portrayed. So I'm sure the Devika and Nani two characters may good to and a special mention to the little one Nandita. So Naku, I've had a lot of scenes with her, and ఒక చాలా seasoned experienced artist తో పనిచేసినట్టు అనిపించింది. అండ్ తను ఎంత బిజీ అంటే బేసిక్లీ ఐ రిమెంబర్ ఒక 2 or 3 days ఆఫ్ షూట్ పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు మా సెట్లో ఉండి మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు ఇంకో సినిమా చేసి వచ్చేది. సో అంత డెడికేషన్ తో ఈ ఏజ్ లో సో ఇట్ ఫెల్ట్ రియల్లీ నైస్. అండ్ June 6th Hotstar లో స్ట్రీమ్ అవుతుంది. ఐ హోప్ యు ఆల్ విల్ రియల్లీ లవ్ దిస్. అండ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ మనం ఒక ఎనీ ఫార్మ్ ఆఫ్ షో కానీ మూవీ కానీ చేసినప్పుడు ఆల్ వి ఎక్స్పెక్ట్ ఇస్ ది ఆడియన్స్ లవ్ అండ్ the first audience are generally the media. So మీకు నచ్చిన తర్వాత మీరు దాని ఆడియన్స్ దాకా తీసుకెళ్తారు. So we hope and pray that we have your support, and June 6th నుంచి streaming on Hotstar. Do watch it and I'm sure it will be worth your time. Thank you. Thank you. I think it's a question.